మనం మకరానితో చాలా రకాల వంటలు టేస్ట్ చేసి ఉంటాం, కానీ ఇలా మకరాని గోంగూర కర్రీని చాలా తక్కువ మంది టేస్ట్ చేసి ఉంటారు. ఈ కర్రీని మన గోదావరిలో పెళ్లిల్లో కానీ ఫంక్షన్లో కానీ చేస్తూ ఉంటారు. దీన్ని ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది మకరాని గోంగూర కర్రీ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇక్కడ ముందుగా మనం గోంగూరని శుభ్రంగా నీటిలో వేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇలా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరని ఈ పాన్లో వేసుకుని దీన్ని మెత్తగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా మూత పెట్టుకుని వేపుకోవడం వల్ల మనకి త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇది మనకి ఇలా బాగా మరి పేస్ట్లు అయ్యేంత వరకు దాన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా మనం మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పాస్తా ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెతో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ కప్పు పాస్తా తీసుకున్నానండి. ఈ హాఫ్ కప్ పాస్తా మనం ఈ వాటర్లో వేసేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు, ఒక 2 చుక్కల నూనె కూడా వేసుకుని మనం ఈ పాస్తాను ఉడికించుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల మనకు పాస్తా ఉడికేటప్పుడు ముద్దగా అయిపోకుండా విడివిడిగా ఒకటిగా వస్తాయి. ఇప్పుడు మనకి పాస్తా ఉడికిన తర్వాత వీటిని వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న సైజు టమాటాలు కూడా 2 కట్ చేసుకుని చిన్న ముక్కలుగా వేసుకుని ఇవి 2 బాగా మగ్గేంత వరకు బాగా వేపుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే మనకి పసుపు స్మెల్ రాకుండా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పాస్తాలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కారం, ఇది మనకు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. ఇలా కారం వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఇక్కడ గోంగూరని ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది పాస్తాలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఈ పాస్తాకి మొత్తం అంతా మన ఈ గోంగూర పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి కొంచెం గోంగూర ఈ మకరాని కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు దీంట్లో ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడు చూసుకుని మళ్ళీ మీరు ఉప్పు యాడ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, మన గోదావరిలో స్పెషల్ మకరాని గోంగూర రెడీ అయిపోయింది.